Hello guys, welcome to the review of the movie Jurassic World Rebirth, యాక్టెడ్ బై స్కార్లెట్ జాన్సన్ గారు. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఎక్కువ విషయాలు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ఇంకా దానికైతే ముందు సపోర్ట్ అనేది చాలా గాయస్. సో ఇంకా రావాలి. సో ఇప్పుడు మనం రివ్యూస్ ఎందుకు చేస్తుంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు కొద్దిగా సపోర్ట్ ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. సో మీ సపోర్ట్ లేదనట్లేదు, ఉంది, ఇంకొద్దిగా ఎక్కువ ఉండాలి. కొట్టండి, దెబ్బకు పెరగాలి మన సబ్స్క్రైబర్స్. సో ఇది ఆగకూడదు, ఇంకా ముందుకెళ్ళాలి. ఈ సపోర్ట్ ఇంకా రావాలి అనుకుంటూ అట్లాగే ముందుకు వెళ్దాం. సో కొద్దిగా ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కానీ పర్లే అవుతుంది, ఇంకా ఇట్లాగే ముందుకు వెళ్తుంటామని చెప్పుకుంటూ. సో ఇంకా జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఫిలిం ఎట్లుందంటే, ఫిలిం అయితే ఓకే, ఇట్స్ గుడ్, బాగానే ఉంది. సో మనకి నచ్చిన విషయం ఏంటంటే, ఈ ఫ్రాంచైజ్లో పార్ట్ 1 అప్పుడు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. ఏది ఒకలాగా ఉండదు, చూసినట్టు ఉండదు. సో అది గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఈ ఫిల్మ్ కూడా అంతే డిఫరెంట్గా ఉంది. లాస్ట్ దానికి అసలు పోలికలే ఉండవు, అదొకలాగా ఉంది. ఏదో డొమినియన్ అనుకుంటా లాస్ట్ వచ్చింది జురాసిక్ వరల్డ్. దానికి దీనికి అసలు సింక్ ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. సో కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది ఫిలిం అయితే ఇది మాత్రం. సో కానీ ఇంకొద్దిగా డిసప్పాయింట్మెంట్ అంటే, ఇంకేదో కొద్దిగా మనకి ఆ విజువల్ వండరింగ్ అని ఏమైతే అనుకుంటామో ఇంకొద్దిగా పెంచి ఆ సీక్వెన్సెస్ ఉంటుంది కదా, యాక్షన్ సీక్వెన్సెస్ డొమినియన్లో మనం అయితే అక్కడక్కడ చూస్తాం, ఇంటర్వెల్లో బాగా చూపిస్తారు. సో అలాంటి దీంట్లో ఏడా లేదు. సో అదొకటి కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. కానీ సెకండ్ హాఫ్ మనకి ఎక్కువ బాగా అనిపిస్తుంది కంపేర్ టు ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో మనకి సర్వైవల్ మోడ్లో వెళ్తారు, అక్కడ దాకా వస్తుంది, సర్వైవల్ మోడ్లో వస్తుంది ఇంటర్వెల్ దాకా. ఇంకా దాని తర్వాత ఇంటర్వెల్ కట్ అవుతుంది కాబట్టి దాంట్లో మనకి ఏది కూడా సీక్వెన్సెస్ చూసినట్టు, యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నట్టు ఏది కూడా అనిపించవు. ఆ సర్వైవల్ మోడ్లో వస్తారు, ఇంకేంటి అట్లా వస్తున్నారు అనగానే ఇంటర్వెల్ పడిపోతుంది. సో ఇంక మనకి ఇంకా మిగతాది మనం అనుకున్నది, ఊహించింది అంతే ఇంక సెకండ్ హాఫ్లో ఉంటుంది కాబట్టి. సో సెకండ్ హాఫ్లో నుంచే మనకి ఇంకా అన్నీ మొదలవుతాయని చెప్పొచ్చు. క్లైమాక్స్ కూడా ఇంకొద్దిగా బెటర్. మనకి క్లైమాక్స్ చూసుకుంటే నాకు గాడ్జిల్లా ఫిల్మ్ గుర్తు వచ్చింది. సో సేమ్ దాంట్లో కూడా ఏదో ఒక మాల్ లోపల వెళ్ళి కిడ్స్ ఉంటారు, దాంట్లో 2 కిడ్స్ ఉంటారు. దీంట్లో కూడా ఒక కిడ్తోని ఇంకా మిగతా 3 సేమ్. ఇంకా డైనోసార్స్ రావడం, ఆడ గాడిదలు వస్తాయి అనుకోండి, ఇక్కడ డైనోసార్స్ రావడం, వెతకడం. సో ఇలా ఆ మోడ్లోకి వచ్చేసింది అనమాట. ఆ మోడ్లోకి వచ్చిన తర్వాత నాకు అదే గుర్తుకొచ్చింది. సో ఇంకా దాని తర్వాత ఇంకొక సీన్ ఉంటుంది, అది బాగా అనిపిస్తుంది. సో మోస్ట్లీ మనకి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ వాజ్ ఫార్ బెటర్ అని చెప్పొచ్చు. సో ఇంక నేను 3Dలో చూశాను కాబట్టి 3D షార్ట్స్ కొన్ని అయితే ఉన్నాయి, బాగానే అనిపించాయి. సో ఇంకా మనకి ఎట్లా ఉంది మన కంపారిజన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనుకుంటే, ఫస్ట్ హాఫ్ ఎక్కడో కొద్దిగా డల్ కొట్టిన ఫీలింగ్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనం ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేస్తుంటాం, ఏదో ఇంకా రాలేదే, డైనోసార్స్తోనే ఆ ఫైట్ ఎక్కడ మిస్సింగ్ అని వెతుకుతున్నప్పుడు కూడా మనకి మిస్సింగే అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఏముండదు అట్లా, జస్ట్ ఆ సర్వైవల్ మోడ్లో వెళ్తారు. అది కావాలి మనకు, సర్వైవల్ మోడ్లో కావాలి, ఆ ఓట్లతో సర్వైవ్ కావాలి, ఫైటింగ్ ఉండాలి, అట్లా గన్స్ ఇవన్నీ ఉండాలి. దాని కానీ ఫస్ట్ హాఫ్లో ఏముండదు. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మనకు మొదలైతే ఇంకా దీంట్లో స్టోరీ లైన్ బాగానే ఉంది. ఆ బ్లడ్ శాంపిల్స్ అనేటువంటివి ఆ 3 డిఫరెంట్ డైనోసార్స్తోని వాళ్ళు కలెక్ట్ చేస్తుంటారని చెప్పొచ్చు. సో ఇంకా అది ఎందుకు కలెక్ట్ చేస్తుంటారు అనేది మీరు చూడాలి. ఇంకా చూసిన తర్వాత అన్నిటికీ కట్ అయితే ఫిలిం. ఇంకా దాని తర్వాత ఫర్దర్ చూపెట్టరు, అవన్నీ శాంపిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తారు అవి అయితే చూపెట్టరు. మోస్ట్లీ ప్రాబబ్లీ దీనికి ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఏమైనా చూపించొచ్చేమో. ఇంకా డొమినియన్లో మనకి కంటిన్యూషన్ ఏముండదు, ఈ ఫిలిం కంటిన్యూషన్ ఉండొచ్చేమో అనుకుంటున్నా. సో ఇంకా చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే శాంపిల్స్ కలెక్ట్ చేశారు కాబట్టి. సో ఇంకా ఫార్మేషన్ ఏమైనా ఉంటుందా అలాంటివి అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇంకా అది అనిపించింది అయితే నాకు మాత్రం. సో ఇంకా యాక్టర్స్ పరంగా స్కార్లెట్ గారు అయితే మాత్రం బాగుంది, ఇంకా మిగతా యాక్టర్స్ కూడా బాగానే చేశారు. సో మనకి ఇంకా ఓవరాల్గా చెప్పేసుకుంటే దీనికి ఫస్ట్ రేటింగ్ ఇచ్చుకుంటే మనం కెన్ గివ్ అప్ టు 3.4 అవుట్ ఆఫ్ 5. ఆ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా చూసుకుంటే బాగుండే. సో ఇంకా మొత్తం అని సెకండ్ హాఫ్
ఆఫ్ పార్ట్ అయిన తర్వాత అన్నీ మొదలైతాయి మనకి. సెకండ్ హాఫ్లో ఆఫ్ ముగిసిపోవాలి ఫిల్మ్, అప్పటికి అవన్నీ వస్తాయి. సో ఇంకా అదని చెప్పొచ్చు. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ గుడ్, నాట్ బ్యాడ్, ఇట్ వాజ్ ఓన్లీ గుడ్. సో కామెడీ పోర్షన్స్ కొన్ని చోట్ల ఉన్నాయి, బాగా అనిపిస్తాయి. సో అది. సో ఇంకా దీంట్లో ఫ్యామిలీ ఆడియన్స్, కిడ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక చిన్న పిల్ల డైనోసార్ ఏదైతే ఉంటుంది, ఇంకా దాన్ని చూసే హ్యాపీ అయిపోతారు పిల్లలు అని చెప్పొచ్చు. సో అలాంటివి కూడా తీసుకొచ్చారు, సో ఫ్యామిలీ ఆడియన్స్ని గ్రాప్ చేయడానికి. సో ఓకే, ఇట్ వాజ్ గుడ్, అందరితోనూ చూడొచ్చు. ఓకే, ఇంకా బ్రూటల్ అలాంటి సీన్స్ అయితే ఏమీ లేవు. అక్కడక్కడ చెయ్యిలు తింటున్న డైనోసార్ తినడం, అక్కడ చెయ్యి కట్టవడం అయితే ఓకే, కామన్ ఇలాంటి మూవీస్కి. సో ఓకే, అయినా కూడా ఓకే, పర్లేదు, వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ 3Dలో అది కూడా. సో ఇట్ వాజ్ ఎన్ గుడ్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా చెయ్యాలి, డైనోసార్ వరల్డ్, జురాసిక్ వరల్డ్కి మీరు కూడా ఎంటర్ అయిపోండి తొందరగా అని చెప్పుకుంటూ, దిస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్. సో మీ సపోర్ట్ ఇంకా కావాలి అని చెప్పుకుంటూ, ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి మనకు దెబ్బకి, ఇంకా కొట్టండి చెప్తా ముందరికి. చూసుకుందాం, అందరం చూసుకుందాం అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఏంటి, ఆ పని మీద మీరు ఉండండి, వీడియో పని మీద నేను ఉంటాను. బాయ్.